Namaste dear students, welcome to our video lesson number 97. In this video, we are going to learn some words that are often used with simple present tense. యూజువల్గా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తుంటాం. ఆల్వేస్, నెవర్, యూజువలీ, జనరలీ, ఆఫెన్, సమ్టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, సెల్డమ్ ఇలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తుంటాం. వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఎవ్రీడే, ఎవ్రీ వీక్ ఇవి కూడా యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇందులో ఆఫెన్, ఆల్వేస్, ఫస్ట్ది ఆల్వేస్ నేర్చుకుందాం. ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రెగ్యులర్ యాక్షన్స్ చెప్తున్నప్పుడు మనం ఈ ఆల్వేస్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, ఈ ఆల్వేస్ ఎప్పుడు అంటే జనరల్గా ఈ వర్డ్స్ అన్నీ కూడా సబ్జెక్టు తర్వాత అంటే ఐవి, యూ, దే, హీ, షీ ఇట్లనే సబ్జెక్టుల తర్వాత మనం ప్లేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ అని అంటుంటాం. ఓకే, ఆల్వేస్ ఐ అని అనేసినా పర్వాలేదు స్పోకెన్ ఇంగ్లీష్లో. యూజువల్గా అయితే వీటిని సబ్జెక్ట్ తర్వాత మనం ప్లేస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆల్వేస్ అంటే ఎప్పుడు. యూజువల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో ఆల్వేస్ని యూజ్ చేస్తుంటాం. లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ ఆల్వేస్ ఫర్గెట్ మై మొబైల్. ఐ ఆల్వేస్ ఫర్గెట్ మై మొబైల్. నేను నా మొబైల్ని ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. షీ ఆల్వేస్ లీవ్స్ ద రూమ్ అన్క్లీన్. ఓకే, షీఈస్ నాట్ వెరీ గుడ్ ఎట్ క్లీనింగ్. ఓకే, షీ ఆల్వేస్ లీవ్స్ ద రూమ్ ఆర్ షీ ఆల్వేస్ లీవ్స్ ద హౌస్ అన్క్లీన్. ఎప్పుడు ఆమె అశుభ్రంగా అంటే క్లీన్ చేసుకోదు, అలా ఉంచుకుంటుంది. షీ ఆల్వేస్, ఐ ఆల్వేస్. చూడండి, ఐ, షీ వీటి తర్వాత మనం ఈ ఆల్వేస్ని యూజ్ చేస్తున్నాం. అలాగే హీ ఆల్వేస్ లిజన్స్ టు సాంగ్స్. ఓకే, ఐ డోంట్ నో, హీ నెవర్ స్టడీస్, హీ ఆల్వేస్ లిజన్స్ టు సాంగ్స్. అతను ఎప్పుడు సాంగ్స్ వింటూనే ఉంటాడు. ఓకే, నౌడేస్ దీస్ టీనేజర్స్ డూ ద సేమ్ థింగ్. ఓకే, హీ ఆల్వేస్ ఆర్ షీ ఆల్వేస్. ఓకే, కాలేజ్ గోయింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళని చూస్తుంటే దే ఆల్వేస్ లిజన్ టు ద సాంగ్స్. సింగులర్ అయితే షీ ఆల్వేస్ లిజన్స్, హీ ఆల్వేస్ లిజన్స్ టు ద సాంగ్స్. ఇలా మనం ఆల్వేస్ని యూజ్ చేస్తాం. సెకండ్ యూసేజ్ నెవర్. ఈ నెవర్ అంటే అసలు కానే కాదు, లేనే లేదు అని చెప్పడానికి మనం ఈ నెవర్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆర్గ్యుమెంట్స్ నెవర్ సాల్వ్ ఎనీథింగ్. ఓకే, we do arguments many times, usually a lot of argument we do, but arguments never solve anything. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ చేయటం అనేది దేన్ని పరిష్కరించలేదు. ఆర్గ్యుమెంట్స్ నెవర్ సాల్వ్ ఎనీథింగ్, బట్ నాట్ ఇన్ కోర్ట్స్లో ఆర్గ్యుమెంట్స్ తప్పదు. ఓకే, యూజువల్గా మనం ఎవరితోనైనా ఫ్రెండ్స్తోనైనా దేని గురించైనా అంటే పాలిటిక్స్, గాడ్ ఇలాంటి విషయాలు మనం ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాం. అండ్ రిలీజియన్. సో రిగార్డింగ్ దీస్ థింగ్స్, ఓకే, మనం ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా ఇష్యూని సాల్వ్ చేయదు. సో ఆర్గ్యుమెంట్స్ నెవర్ సాల్వ్ ఎనీథింగ్ అని అంటాం. ఓకే, అలాగే తరుణ్ నెవర్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. అంటే వాళ్ళకు హ్యాబిట్ ఉంది. తరుణ్ నెవర్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. అతను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడు, డైరెక్ట్గా హీ గోస్ టు లంచ్. ఓకే, సో షీ నెవర్ లిజన్స్ టు మీ. ఆమె ఎప్పుడు నా మాట వినదు. ఎవరి గురించో వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. షీ నెవర్ లిజన్స్ టు మీ. ఆమె ఎప్పుడు షీ నెవర్. ఇది కూడా యూజువల్గా తరుణ్ నెవర్ ఈట్స్, షీ నెవర్ లిసన్స్. షీ నెవర్ లిసన్స్ టు మీ. ఆమె ఎప్పుడు నా మాట వినదు. ఐ నెవర్ వాచ్ ద స్టూపిడ్ సీరియల్స్. ఓకే, ఐ నెవర్ వాచ్ స్టూపిడ్ సీరియల్స్ అంటే వస్తున్న ఈ పనికి మాలినటువంటి సీరియల్స్ని నేను ఎప్పుడు చూడను. తరుణ్ నెవర్ ఈట్స్, తినడు. ఓకే, షీ నెవర్ లిసన్స్, ఆమె మాట వినదు, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ యూజువల్లీ. ఓకే, యూజువల్లీ అంటే మనం మామూలుగా అంటుంటాం కదా, మామూలుగా సాధారణంగా అని అంటుంటాం. దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యూజువల్లీ గో టు వర్క్, ఐ యూజువల్లీ గో టు ఆఫీస్ బై కార్. నేను మామూలుగా ఆఫీస్కి కార్లో వెళ్తుంటాను. ఐ యూజువల్లీ గో టు వర్క్ ఆర్ ఆఫీస్, వర్క్ అన్నా ఆఫీస్ అన్నా ఒకటేనండి, బై కార్. బట్ సమ్టైమ్స్ ఐ వాక్. కానీ కొన్నిసార్లు నేను నడుస్తుంటాను. ఐ యూజువల్లీ గో టు ఆఫీస్ బై కార్. హీ యూజువల్లీ గెట్స్ హోమ్ అబౌట్ 6 o'clock. హీ తర్వాత యూజువల్లీ యూజ్ చేస్తున్నాం. హీ యూజువల్లీ గెట్స్ హోమ్కి ముందు టు యూజ్ చేయం కదా, అంటే గెట్స్ టు హోమ్ అన్నాం. ఓకే, హీ యూజువల్లీ గెట్స్ హోమ్ అబౌట్ 6 o'clock. 6 o'clock ఆయన ఇంటికి చేరుకుంటారు. యూజువల్లీ వి విజిట్ తిరుపతి ఎవ్రీ సమ్మర్.
యూజువలీ వి యూజువల్లీ దీన్ని మనం వెర్బ్ తర్వాత అయినా యూస్ చేయచ్చు, సబ్జెక్ట్ తర్వాత అయినా యూస్ చేయొచ్చు, లేదా యూజువలీ అని బిగిన్ కూడా చేయొచ్చు సెంటెన్స్ని. ఓకే, ఎలా యూస్ చేసినా పర్వాలేదు. యూజువలీ వి విజిట్ తిరుపతి డ్యూరింగ్ సమ్మర్, ఇన్ సమ్మర్స్, ఇలా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ జనరలీ. జనరల్లీ అంటే సాధారణంగా, సర్వసాధారణంగా. ఓకే, దీన్ని కూడా మనం బిగిన్ చేయొచ్చు, జనరలీ అనైనా అనొచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో, లేదా సబ్జెక్ట్ తర్వాత అయినా యూస్ చేయొచ్చు. అంటే పీపుల్ జనరలీ స్మైల్ బ్యాక్ ఇఫ్ యూ స్మైల్ ఎట్ దెమ్. అంటే పీపుల్ జనరలీ స్మైల్ బ్యాక్ ఇఫ్ యూ స్మైల్ ఎట్ దెమ్. ఎవరికైనా మనం, ఈవెన్ స్ట్రేంజర్ కూడా మనం ఇలాగ ఒకసారి స్మైల్ చేస్తే అతను కూడా స్మైల్ చేయొచ్చు, కన్ఫ్యూజ్గానే. ఓకే, కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ స్మైల్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం జనరలీ ఎలా యూస్ చేస్తున్నాం? పీపుల్ జనరలీ స్మైల్ బ్యాక్ ఇఫ్ యూ స్మైల్ ఎట్ దెమ్. వాళ్ళని చూసి మనం నవ్వితే వాళ్ళు కూడా మనల్ని స్మైల్ చేస్తూ గ్రీట్ చేయొచ్చు. ఓకే, దిస్ డిసీజ్ డజంట్ జనరలీ రెస్పాండ్ టు ట్రీట్మెంట్. దిస్ డిసీజ్ డజంట్ జనరలీ రెస్పాండ్ టు ట్రీట్మెంట్. అంటే ఈ వ్యాధి సాధారణంగా మందులతో ట్రీట్ చేయబడదు, మందులకు రెస్పాండ్ అవ్వదు. ఇక్కడ చూడండి, జనరలీని మనం డజంట్ తర్వాత కూడా యూస్ చేస్తాం. అంటే సెంటెన్స్ బిగినింగ్లోనైనా, సబ్జెక్ట్ తర్వాత అయినా, వర్బ్ తర్వాత అయినా దీన్ని మనం యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫెన్. ఆఫెన్ అంటే తరచుగా, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్. ఓకే, మనం ఒకేలా యూస్ చేయొచ్చు. లెట్ us watch some examples. రాజేష్ lives near us. We often meet. రాజేష్, మనం ఎవరికో చెప్తున్నాం, వీఆర్ స్పీకింగ్ టు, వీఆర్ టెలింగ్ టు సమ్వన్. రాజేష్ లివ్స్ నియర్ టు అస్. వి ఆఫెన్ మీట్ అంటే మేము తరచుగా కలుసుకుంటూ ఉంటాం. ఓకే, ఐ ఆఫెన్ సీ హిమ్. ఇక్కడ కూడా ఆఫెన్ని కూడా మనం సబ్జెక్ట్ తర్వాత యూస్ చేస్తున్నాం. ఓకే, ఐ ఆఫెన్ సీ హిమ్ ఎట్ ద రెస్టారెంట్. ఈ రాజేష్నే, let us continue the okay example. Rajesh lives near to us. We often meet. మేము తరచుగా కలుస్తుంటాం. Where do you often meet? Okay, I often see him, or we often meet at the restaurant. So it's the restaurant, XYZ restaurant is there, and we often meet at the restaurant. She often calls me and speaks to me. She often calls me. She తర్వాత often use. She often calls me and speaks to me. ఆమె తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు, అంటే సమ్టైమ్స్ అని అంటుంటాం కదా, కొన్నిసార్లు. ఓకే, దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో యూస్ చేస్తుంటాం. హౌ వి కుక్ ఎట్ హోమ్. సాధారణంగా మేము ఇంట్లోనే వండుకుంటాం. వి జనరలీ కుక్ ఎట్ హోమ్. మేము సాధారణంగా ఇంట్లో వండుకుంటాం. సమ్టైమ్స్ సాధారణంగా మనం బిగినింగ్లో యూస్ చేసాం. ఓకే, సమ్టైమ్స్ వి ఈట్ ఎట్ రెస్టారెంట్. వి ఆర్డర్ ఫుడ్. సమ్టైమ్స్ వి ఈట్ ఎట్ రెస్టారెంట్ ఆర్ వి ఆర్డర్ ఫుడ్ని ఆర్డర్ చేస్తూ ఉంటాము సమ్టైమ్స్. ఓకే, హీ కుక్స్ సమ్టైమ్స్ బట్ నాట్ వెరీ ఆఫెన్. అతను యూజువల్గా హీ కుక్స్ సమ్టైమ్స్, కొన్నిసార్లు వండుతుంటాడు. హీ కుక్స్ సమ్టైమ్స్, అతను కొన్నిసార్లు వండుతాడు. హీస్ అ బ్యాచులర్. హీ కుక్స్ సమ్టైమ్స్ బట్ నాట్ వెరీ ఆఫెన్. హీ ఆఫెన్ ఆర్డర్స్ ఫుడ్ని ఆర్డర్ చేస్తూ ఉంటాడు సమ్టైమ్స్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ కూడా అంటే తరచుగా, అతి తరచుగా. ఓకే, ఇలా చెప్పేటప్పుడు మనం వి ఆఫెన్ మీట్ అట్ ద రెస్టారెంట్ అని చెప్పాం కదా, ఇలాగే ఇక్కడ కూడా వి మీట్ ఫ్రీక్వెంట్లీ. యూజువల్గా ఫ్రీక్వెంట్లీని వర్బ్ తర్వాత యూస్ చేస్తాం. వి మీట్ ఫ్రీక్వెంట్లీ, మేము తరచుగా కలుసుకుంటూ ఉంటాము. ద బస్సెస్ రన్ లెస్ ఫ్రీక్వెంట్లీ ఆన్ సండేస్ సాధారణంగా బస్సెస్ కాస్త తరచుగా అంటే తక్కువగా తిరుగుతూ ఉంటాయి. ద లాస్ట్ వన్ ఈజ్ సెల్డమ్ అనేది యూజువల్గా అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూస్ చేయరు, బట్ వి క్యాన్. అరుదుగా అంటుంటాం కదా, రేర్లీ, నాట్ ఆఫెన్, నాట్ ఫ్రీక్వెంట్లీ, రేర్లీ అనే దీంతో మనం సెల్డమ్ అంటుంటాం. అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే
బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ అంటే అరిచే కుక్కలు కరవవు. బార్కింగ్ డాగ్స్ అరుస్తున్న కుక్కలు సెల్డమ్ బైట్ అంటే అరుదుగా కరుస్తాయి. అరిచే కుక్క కరవదు. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఓకే, సచ్ ఇన్సిడెంట్స్ సెల్డమ్ హ్యాపెన్. సచ్ ఇన్సిడెంట్స్ సెల్డమ్ హ్యాపెన్. అటువంటి ఇన్సిడెంట్స్ మనకు అరుదుగా జరుగుతాయి. అసలు వెరీ రేర్లీ దోస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ రేర్లీ. సెల్డమ్ అంటే రేర్లీ. సో ఇలాంటి వర్డ్స్ యూజువల్గా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్తోనే యూస్ చేస్తాం. రీజన్, ఇవి రెగ్యులర్ యాక్షన్స్తో కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం రెగ్యులర్ యాక్షన్స్ మాట్లాడతాం కాబట్టి ఇటువంటివన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో యూస్ చేస్తాం. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ఓన్గా తయారు చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.